ఓం సాయిరామ్. బిడ్డ, ఎవరో ఏదో అన్నారని అక్కడే ఆగిపోతావా? అక్కడే ఆగిపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుందని నీకు తెలియదా? మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఎవరు ఏమనుకున్నా ముందడుగు వెయ్యి. నీ వెనుకాల నీ బాబా ఉన్నానని మాత్రం గుర్తుంచుకో. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నీ గెలుపు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఏం చేయలేవని నిన్ను అవమానించిన వారికి గట్టి సమాధానమై ఉండాలి. చేస్తావు కదా? నీ వెనుక నేనున్నాను. ఎవరైతే నేనున్నానని నమ్మి నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి చెయ్యి నేను ఎప్పటికీ విడిచిపెట్టను. వారి కష్టాలను కూడా తొలగిస్తాను. నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు, నీ తల్లి పెంపకం అని గ్రహించు. భయపడకు. రా నా బిడ్డ, నీకేమీ కాదు. నీకు నీ సాయి తోడున్నాను. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు ఏది చేసినా విజయం నీ సొంతం అవుతుంది. తల్లి, నీకు నేను కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారు నీకు తెలియజేయడానికి మాత్రమే. ఎప్పటికైనా చావు వస్తుందని తెలిసినా బ్రతికేస్తున్నావు. మరి బాధ వస్తే బ్రతకలేవా? బాధ అయినా, సంతోషమైనా, కష్టాలైనా, నష్టాలైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. గుర్తుంచుకో. నీకేనమ్మా నేను చెబుతున్నాను. ఎప్పుడైతే ఒక మనిషి కులం కన్నా గుణం గొప్పది, మతం కన్నా మనసు గొప్పది అని తెలుసుకుంటారో అప్పుడు అందరి జీవితాలు మారుతాయి. నీకు దారి చూపించేది నేనే, నీకు ధైర్యం చెప్పేది నేనే, నిన్ను ముందుండి నడిపించేది నేనే, అంతా నేనే. మరి నీకు ఎందుకు భయం? నాకు తెలియదంటావా? నీకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో నీ తండ్రికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని గుర్తుపెట్టుకో. తల్లి, నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను. ఈరోజు గురువారం రోజున ఈ మాటలు శ్రద్ధగా విన్న నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. నీ వెంట ఉండి నేను ఎప్పుడు నడిపిస్తూ ఉంటాను. నీ బాబాను నేను ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? ఎప్పుడు ధైర్యంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు.